జీవాలు మా ప్రవే జీవాలు తీసిన పాప దోషం లేని వాడు మరికి बराबर गीड़ा गीड़ा पूरा खत्म हो गया దేవిదేవి భానుమతిని మాయలకోరి వదురుగమ్మని గద్దె మీద కూర్చుండబెట్టిరు. ఎప్పుడైతే పూజలు పెడుతున్నారో ఎప్పుడైతే సేవలు చేస్తున్నారో ఆ యొక్క ఎనగంటి శ్రీనివాసు ఏమని మాటలాడు పల్లె జడలు తిరిగిడా తానాలు చేసినా కానీ పల్లె జడలు అడగకపోతే పల్లె జడలు అడిగినవయ్యా అడగవయ్యా పరమశివుడు అనంగా ఆ మాట నిజంగా అనుకున్నాడు పరమశివుడు. అడగపుట్ల పల్లె జడలు అడుగుతానా అని చెప్పి ఆరే నీళ్ళలో వేండవ్వా పల్లె జడలు విడిచిండు పీట ముడి కట్టిండు ఆరే నీళ్ళల్లో కొడుతున్నాడే పరమశివుడు బిడ్డాన్ని మరిచిండు. పుట్టిన వాడి బిడ్డాన్ని మరిచి ఆవేశం పెరిచింది కట్టబెట్టింది. ఆ జడల్లో కూర్చున్నది ఆవేశంతో రెండకాన ముండకాన బోడసతల పొడికాన ఆకంత ఆడదాన పోకంత పోరికాన అన్నోడి కడుపు లచ్చనోడి చిన్న కడుపు కాదా నాగండ విన్నా కట్టుకున్నాడు కాటికి పోనని చెప్పి అని మాటలు అంటున్నాడు.
తిట్టు తిట్టాక ఎన్ని తిట్టే కానీ తలిగేడి పరమశివుడు నీకే మనసులో పెట్టుకున్నది కిలకిల నవ్వింది ఈ తండ్రి పెడి తల్లి అడగంగా ముట్టి నీకు వచ్చే చూడి తండ్రి 4 కొడుకులు వచ్చింది గట్ల గుర్తు పెట్టుకోవాలి ఆ బియ్యం వారం రోజులకు నైవేద్యం అంటే ఎలాంటి విశాల్ ఎలాంటి సాయి గణేష్ ఎలాంటి వినయ్ అందరూ మరి తెల్లందాక నేను కావాలన్నా ఈ ఇసుకపోకుండా మీకు ఎంత ఉన్నాయే అత్తమా నీకే పంచాయతీ మరి 10 మందిలో పెట్టుకుందామా పోలీస్ స్టేషన్ పోదామా ఇప్పుడు అప్పాలు నాకు దొరికిరు వీళ్ళకు మరి దండగేయాలి 10 మంది వేద్దామా పోలీస్ స్టేషన్ వేద్దామా ఇంట్లో వేద్దామా మా మామనే పెడతాడు ఇప్పుడు ఎందుకు కొరకు ఎత్తుకున్నావే మాకు మంచి జరగాలంట ఏమిటి కొరకు ఎత్తుకున్నావు ఏమిటి కొరకు ఎత్తుకున్నావు మాకు మంచి జరగాలి అరక దొరికి కొట్టదు కొడుతుంది విద్యాగంతో తోడుతుంది అర్ధ పెట్టి కుంకుమంగారు ఉంటే దేవుడే నిన్ను ఎల్లకాలం నేను వెళ్ళుకుంటాను నన్ను ఎల్లకాలం వెళ్ళుకొని ఎత్తుకుంటున్నావా తప్పక 3 ఏళ్ళకి ఒకసారి ఎత్తుకుంటావా సంబరంగా అనుకున్న పనులు జరిగి అదేదో ఎదుర్కొని మళ్ళీ చల్లగా చూస్తే నిన్ను నేను మళ్ళీ ఇప్పుడైతే ఎట్లా ఎత్తుకున్నాడో అప్పటికి మళ్ళీ అట్లా ఎత్తుకుంటావా ఆనందంగా సోమవారం వల్ల శుక్రవారం ఏ దేవునికి పెట్టు లేదు నీకు ఇచ్చిన బియ్యమే నైవేద్యం అని పెట్టారు కొలిసి ఇచ్చింది 4 కూడా కలిసి మరి కంటే ఎట్లా వచ్చినాయి